తెలుగు రాష్ట్రాల ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తిదారులు, రజక వృత్తిదారులు ఏదైతే 250 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకం ఉందో, బిల్లులు బకాయిలు చెల్లించకపోవడం వల్ల అయోమయ స్థితిలో ఉన్నారనే విషయం పైన మీ ముందుకు గోపి రజక, తెలంగాణ రజక రిజర్వ్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక కులస్తులందరికీ ఉద్యమ వందనాలు, నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు జీవించాలని రజక కులస్తులందరినీ కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అయితే ఏదైతే గత ప్రభుత్వము 250 యూనిట్లు రజక వృత్తిదారులకు ఉచితంగా ఇచ్చిందో, ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తామని చెప్పి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రారంభంలో చెప్పడము హర్షించదగినటువంటి విషయం. కాబట్టి మరొకసారి పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి 6 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6వ నెల అప్పుడు కొంత బకాయిలు చెల్లించడం జరిగింది. కానీ దాదాపుగా 2 సంవత్సరాలు మరి రజక వృత్తిదారుల యొక్క ఇస్త్రీ బిల్లులని, బకాయిలను చెల్లించకపోవడం, ఆ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో 20,000, 30,000, 40,000, 10,000, 5,000 వేలలో బిల్లు రావడము కొంత బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి రజక వృత్తిదారులు చాలా అయోమయ స్థితిలో ఉన్నారు. చివరికి మేమే కట్టవలసిన పరిస్థితి వస్తుందా అనే ఒక సందిగ్ధంలో వారు ఈరోజు రజక వృత్తిదారులు ఉన్నారు. గతంలో పొన్నం ప్రభాకర్ గారిని కలిసి మేము చెప్పడం జరిగింది. ఈ విధంగా కరెంటు అధికారులు అక్కడక్కడ మా వాగ దగ్గర పోయి బిల్లు కట్టాలి, కట్టని పక్షంలో కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందని వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు ఒకటే విషయం చెప్పాడు, మీకు ఎవరైనా ఆ విధంగా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా అధికారులపైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం పైన, పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి వారి పైన. కాబట్టి ఏది ఏమైనా వేగంగా బిల్లులు ఉన్నాయి కాబట్టి, కొంత అయోమయ స్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణమే బకాయిలు చెల్లించాలని చెప్పి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కోరుచున్నాం. ఈ విషయము మరి చైర్మన్ గారు రజక ఫెడరేషన్ చైర్మన్ గారు కూడా పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి చైర్మన్ గారిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇది ఒక ఘట్టం అయితే, రెండవది ఇప్పుడు కూడా నూతనంగా ఇస్త్రీ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది జీవనోపాధి కోసం. జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇస్త్రీ షాపులకు ఉచిత కరెంటు మరి తీసుకుందామంటే ఆన్లైన్ అప్లై చేసుకుందాం ఉచిత కరెంటు కోసం అని అంటే వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. కాబట్టి బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి సవినయంగా వారికి విన్నవించుకున్న విషయం ఏమనగా, వెబ్సైట్ని ఉచిత విద్యుత్ 250 ఉచిత విద్యుత్ పథకాన్ని వెబ్సైట్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి విద్యుత్ శాఖ కూడా కొంత మీరు మా వారిని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మరి ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు ఆ బిల్లు బకాయిలు చెల్లించినప్పుడు తీసుకోవాల్సిందిగా కరెంటు అధికారులను కూడా కోరుతున్నాం. ఇంకా ఇదిగో మేము ఒకసారి గద్వాల్ జిల్లా పోతే, వికారాబాద్ జిల్లా పోతే, ఎక్కడికి పోయినా మేము ప్రెస్ మీట్లు ఎస్సీ రిజర్వేషన్ కోసం పెడితే ముందుగా విద్యుత్ బకాయిల గురించి మాట్లాడండి అన్న, విద్యుత్ బకాయిల గురించి మాట్లాడండి, మాకు చాలా అయోమయ స్థితిలో ఉన్నాం, బిల్లు చివరికి మేము తక్షణమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటూ మరి ఈ పథకాన్ని కొనసాగించాలి. అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము, కొనసాగిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.